హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. ఎస్ఎంఆర్ స్వీటీ ఫ్యామిలీ. మేము టూర్కి వెళ్తున్నామండి, తిరుపతికి. లగేజ్ చదువుతున్నాను. 1 వీక్ పట్టిద్దండి రానికి. అంటే ఇంకా 2 డేస్ ఉందండి. ముందే చదివి పెడుతున్నాను నేను. ఎందుకంటే రేపు పిల్లల పేరెంట్స్ మీటింగ్ ఉంది, అక్కడికి పోవాలి. కొంచెం ఇల్లు క్లీన్ చేసుకున్నా, అన్నీ చదువుకోవాలి. ఈ నెల 30 తారీఖు మ్యారేజ్ డే ఉంది. మా వారు సర్ప్రైజ్ ఇచ్చారు, శారీ ఇచ్చారు నా గురించి. అండి చీర మా బాబాయ్ బియ్యం పోసిందండి మా తమ్ముడు మ్యారేజ్కి. ప్లస్ ఈ చీరనేమో మా తమ్ముడు ర్యాకీలకు పెట్టాడండి చీర. ఇది నా కొడుకు పెళ్ళికి తెచ్చుకున్నానండి. మా పెద్దబ్బాయి మ్యారేజ్ అయిపోయింది, అతని పెళ్ళికి తెచ్చుకున్నాను. మా బాబు పెళ్ళికి సింపుల్ శారీస్ పెట్టుకుంటున్నానండి. ఎండ కదా, ఉడకడం బాగుంటుంది వేడి. ఈ చీర మా వదిన తెచ్చిందండి, మా కోడలు ఫంక్షన్కి, శారీ ఫంక్షన్కి తెచ్చింది చీర. శారీ పెట్టుకోర్స్. టవల్ పెట్టుకుంటాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఒక టవల్ పెట్టుకుంటే సరిపోతుందండి. కానీ ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా సరిపోవండి. డ్యూటీ పోయిందా, వచ్చిందండి. మా ఇంట్లో మా స్వీట్ గాంధీ చాలా అల్లరి చేస్తుందండి. అసలు లగేజ్ వెళ్ళాలంటే ఒక పెద్ద టాస్క్. పిల్లలవి నేను ఒక్కటి పెడితే ఒక్కటి తీసేస్తారండి బట్టలు. ఎన్ని వెక్కపోయినా అవే టీషర్ట్లు షార్ట్లు కావాలంటారండి. ఉబ్బరిస్తుంది అంటారు, వేసుకోరు. తీసుకొని మళ్ళీ లగేజ్ మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి. ఇది ఒక పెద్ద లగేజ్. తీసుకుపోయి వేసుకోకపోతే కోపం వస్తుంది. ఇది మా వారిది. మా వారైతే చాలా బాగా చదువుతాడండి. లగేజ్ ఎక్కడికి వెళ్ళాలంటే చిన్న దాంట్లో అయినా కూడా నీట్గా చదువుతాడు. నాకు లగేజ్ చదవాలంటే అసలు ఓపిక ఉండదు. నేను వచ్చేసి జరగట్లేదండి, బాగా పడుతుంది. ఇట్లా ముడతగా పెడుతున్నాను అనుకోకండి, అవి సిల్క్ కాటన్ ముడత రావండి. అవి సూట్ కేసు అయితే ఒకటి చదివేసానండి. ఇది ఒకటి ప్యాక్ అయిపోయింది. ఇంకా షార్ట్లో టీషర్ట్ వేసుకుంటాను. కానీ ఎండలు చాలా ఉన్నాయండి. ఎండలో పోవాలంటే పిల్లల గురించి అని ఫస్ట్ వెళ్ళడం. ఎప్పుడు వెళ్ళినా వెళ్ళొచ్చు కానీ
ఎండలు బాగున్నాయి. గణేష్ గణేష్ దాన్ని బట్టలు చూపిద్దురా బేట. మా స్వీట్ గాడు ఉన్నాడండి, అస్సలు ఏం పని చేయనియడండి. చిన్న ఒక్కనే తీసుకెళ్తున్నామండి తిరుపతికి. బట్టలు పెట్టుకుంటే వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇయ్యనికి కూడా రోగం అవుతుందండి మా ఇంట్లో. అసలు మా ఆట అసలు వినరండి. నాకు 1 year అవుతుందండి గర్భసంచి సిజరింగ్ అయి. కింద కూర్చోవాలన్నా కూర్చోలేకపోతున్నా. కానీ అన్ని చేసి పెట్టాలి వీళ్ళకి. ఏమనంటే 6 నెలలు చేసినాం కదా అంటారు. ఇంకా కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయండి, బెడ్షీట్స్ పెట్టుకోవాలి. అమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మ వాళ్ళు, అమ్మ నాన్న, తమ్ముడు పిల్లలు వస్తున్నారు మా ఇంట్లో, మా ఫ్యామిలీ ప్లస్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. ఇంకా కొన్ని బట్టలు చదువుకుంటే ఫినిష్ అండి. నేను ఎందుకు ముందు చదువుకుంటున్నానంటే రేపు పిల్లలకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందండి, అందుకని ఇవాళ చదివి పెట్టుకుంటున్నాను. రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది. మళ్ళీ కొంచెము మా బాబాయ్కి బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి వచ్చాక ఏ టైం అవుతుందో తెలియదు. బాబాయ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముని వాళ్ళ కొడుకు, అక్కడికి వెళ్ళాలి. ఇంతేనండి. ఇంకా ఈరోజు వీడియో కొంచెం బయటకు వెళ్ళేది. మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. సపోర్ట్ చేస్తేనే కదా మా వీడియో కొంచెం రన్ అయ్యేది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.